హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 142 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వెస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఈరోజు మనకి ఇది సేల్కి వచ్చింది. ఈ ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 27.5 ఫీట్లు, 47 ఫీట్లు. రోడ్ సైడ్ 27.5 ఫీట్లు, డెప్త్ అనేది 47 ఫీట్లు. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. చూసుకోవచ్చు, పార్కింగ్ ఎలివేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. వాల్కి అయితే చక్కగా వాల్ పెయింట్ వేశారు. మంచి కలర్ఫుల్గా ఉంది. హౌస్ అయితే చాలా బాగుంది. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ ఎంత బాగుందో మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఈ ఇంటికి సంబంధించి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది. ఈ గేట్ పిల్లర్ చూసుకోవచ్చు, మంచి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మంచి డిజైనబుల్గా చేశారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఫాల్ సీలింగు. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ పోర్షను. ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. బీడింగ్ అనేది నీట్గా వేయించారు. మంచి కలర్ఫుల్ ఎంట్రన్స్ అనుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లోకి మనం వెళ్దాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్ అండి. హాల్ చూసుకోవచ్చు. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఎదురుగా మనకు ఒక విండో ఉంది. ఇటువైపున పూజా రూము, పక్కన మనకు కిచెన్ అయితే ఉన్నాయి. ఇది పూజా రూము. పూజా రూమ్లో మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పక్కనే మనకు కిచెన్ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించి మధ్యలో బీడింగ్ అయితే వేయించారు. కిచెన్లో తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఎదురుగా మనకు టీవీ యూనిట్ స్పేస్ అయితే ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లోని సింగిల్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైట్లు కూడా వేశారు. తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. ఇందులో ఒక వాల్కి అయితే మంచి వాల్ పెయింటింగ్ వేశారు. చాలా బాగుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసిస్తారు. తిరిగి మనం హాల్లోకి వచ్చాము. ఇంటికి సంబంధించిన విషయాలు మీకు డిస్క్రిప్షన్లో కూడా లభిస్తాయి. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఈ పార్కింగ్లో మనము 3 కార్లు అయితే సులభంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది సెట్ బ్యాక్ చూసుకోవచ్చు. ఈ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇక్కడ మనకు ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అవుటర్స్ వచ్చినప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనము పార్కింగ్లోకి వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం మనము. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు, మంచి గ్రానైట్తో చేయించి డబుల్స్ కటింగ్ అయితే చేయించారు. మనకు ఎస్ఎస్ రైలింగ్ కూడా వేయించారు. 100% వాస్తుపరంగా కట్టిన హౌస్ అండి ఇది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఎంట్రన్స్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ అనేది బాగుంది. ఈ ఎంట్రన్స్ అనేది కింది లాగానే మంచి టేక్ వుడ్తో చేయించి చక్కటి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సైడ్ గల్లీ అండి, నార్త్ సైడ్ గల్లీ. ఈ గల్లీ గుండా మనకు హాల్లోకి ఒక ఎంట్రన్స్ ఉంది. అలాగే హాల్లో నుండి ఒక విండో ఉంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో నుండి కూడా ఒక విండో ఉంది.
ఈ చివరలో మనకు ఒక బాత్రూమ్ అయితే ఉంది. అవుటర్స్ వచ్చినప్పుడు ఈ బాత్రూమ్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి 500 మీటర్ల దూరంలోనే ఉంది. ఇంటికి సంబంధించి ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము, డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అనేది ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వస్తున్నాం మనము. ఈ ఎంట్రన్స్ చూశారు కదా, మంచి కార్వింగ్ అయితే ఉంది. ఎదురుగా సూపర్గా మనకు టీవీ యూనిట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి కలర్ఫుల్గా ఉంది. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే. అలాగే మనకు ఇటు సైడ్ కూడా ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనము సీనరీస్ లాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకు నార్త్ సైడ్లో ఒక ఎంట్రన్స్ పెట్టారు. దాని ద్వారా మనం వాష్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. ఇటువైపున మనకు ఒక విండో ప్రొవైడ్ ఉంది. ఇది టీవీ యూనిట్ స్పేస్. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఒక విండో కూడా ఉంది, ఒక వాష్ బేసిన్ పాయింట్ కూడా ఉంది. డైనింగ్ ఏరియాలో నుండి మనకు బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉంది. ఇక్కడ పూజా రూము, కిచెన్ రూమ్ అయితే ఉన్నాయి. పూజా రూమ్ ముందర కూడా మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూమ్ చూస్తున్నాము. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. పక్కనే మనకు కిచెన్ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. మధ్యలో బీడింగ్ కూడా వేయించారు. తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు గ్రాసరీస్ కొరకు. ఇది ఓపెన్ కిచెను. కిచెన్కి అటాచ్మెంట్గా మనకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు యూటిలిటీస్ కొరకు, చూసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు సేఫ్టీ పర్పస్లా గ్రిల్స్ అయితే బిగించారు, బాగుంటుంది. ఈ బాల్కనీలో మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. హాల్లో మనము ఒక చిన్న సైజు ఫంక్షన్ లాంటిది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, కామన్ బాత్రూము. మొదట మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది మాస్టర్ బెడ్రూము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఒక వాల్కి అయితే చక్కగా వాల్ పెయింట్ వేయించారు, చూసుకోవచ్చు. వాల్ పెయింట్ అయితే చాలా బాగుంది. కలర్స్ కానీ, హార్డ్వేర్ కానీ, బిల్డింగ్ మెటీరియల్ మొత్తం కానీ మంచి క్వాలిటీ వాడారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. మళ్ళీ మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు, డోర్కి అయితే సెంటర్ లాక్ మంచి క్వాలిటీ అయితే బిగించారు. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇందులో కూడా ఒక వాల్కి అయితే వాల్ పెయింట్ ఉంది. ఎదురుగా మనకు ఒక విండో ఉంది. ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక అటక ఉంది, స్టోర్ రూఫ్. ఈ రూమ్కి అటాచ్మెంట్గా మనకు ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము సిట్అవుట్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. ఈ ఎలివేషన్లో ఉన్న సిట్అవుట్ ఏరియా అనేది చాలా బాగుంది. మనం ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి చాలా బాగుంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాము. మనకు ఈ వాల్కి అయితే మంచి వాల్ పెయింట్ అయితే వేయించారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. మళ్ళీ మనము హాల్లోకి వచ్చాము. హాల్లో చూసుకోవచ్చు, హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్, పూజా రూము, కిచెను, బాల్కనీ, డైనింగ్ ఏరియా, చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్, మంచి క్వాలిటీ ఉన్న టీవీ యూనిట్ స్పేస్, నార్త్ సైడ్ ఎంట్రన్స్, నార్త్ సైడ్ విండో, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి కేవలము 500 మీటర్ల దూరంలోనే ఉంది. 142 చదరపు గజాలున్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,15,00,000. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి
సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చండి. ఈ ఇంటి గురించి మేము ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము, డైరెక్ట్గా ఓనర్ సిట్టింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.